మీరు గనక ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాల్ సైడ్ గనక ఓపెన్ ఇంట్రెస్ట్ గనక స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది అంటే అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ అవుతది. పుట్ సైడ్ గనక ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది స్ట్రాంగ్ అంటే అదొక సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. సో దీంతో పాటు మనము చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే కొత్త పొజిషన్స్ అనేవి క్రియేట్ కావడము. అక్కడేంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు కొత్త పొజిషన్స్‌ని యాడ్ చేస్తా ఉన్నారు. 33,000 ఉంది. మేబీ ఆఫ్టర్ 5, 10 మినిట్స్ తర్వాత ఇదొక 40,000కెళ్ళింది. దీని అర్థం ఏంటంటే అగ్రెసివ్‌గా వాళ్ళు కాల్స్‌ని సెల్ చేస్తున్నారు. అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగైతే యాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ గనక తగ్గితే అదొక వీక్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు స్లోగా ఎగ్జిట్ అవుతున్నారని అర్థం. సరే పుట్ సైడ్ గనక చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది కదా! 12,000 ఉంది. ఇది గనక పెరుగుతుంది అంటే 12,000-20,000, 20,000-30,000 అలా అవుతున్నప్పుడు ఏంటంటే ఇదొక స్ట్రాంగ్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ అవుతుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ గనక తగ్గుతుంది అనుకోండి. దాని అర్థం ఏంటంటే అక్కడ నుండి స్లోగా సెల్లర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. అది స్ట్రాంగ్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ కాదు. అదొక వీక్ సపోర్ట్. అండ్ ఓవరాల్‌గా ఏంటంటే ఈ ఆప్షన్ చైన్‌ని మనము ప్రైస్ యాక్షన్‌తో కంపేర్ చేయాలి. 24,000 దగ్గర ఒక సపోర్ట్ కింద అనుకున్నాము. అండ్ 24,500 అనేది ఒక రెసిస్టెన్స్ కింద అనుకున్నాము. యాస్ పర్ ది ఓఐ డేటా. సో, మనం యాస్ పర్ ది ఓఐ డేటా 24,000 వచ్చేసి మనకొక సపోర్ట్ లాగా అనుకున్నాము. అండ్ 24,500 వచ్చేసి ఒక రెసిస్టెన్స్ లాగా అనుకున్నాము. ఇప్పుడేందంటే ప్రైస్ అనేది ఇదొక రెసిస్టెన్స్, ఇదొక సపోర్ట్. ప్రైస్ అనేది ఇక్కడికొచ్చింది. ఇక్కడ సైడ్ వచ్చిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడేంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఇది. పుట్ సైడ్ గనక ఓపెన్ ఇంట్రెస్ట్‌తో పాటు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అప్పుడు ఇక్కడ ప్రైస్ యాక్షన్‌లో మనము ప్రైస్‌ని అబ్జర్వ్ చేస్తా ఉండాలి. గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత అదొక కన్ఫర్మేషన్. అప్పుడనేది మనము మన యొక్క రూల్స్ ప్రకారము ఎంట్రీ తీసుకుంటే గనక హై ప్రాబబిలిటీ ఉంటది. ఒకవేళ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.